రియో ఆసుపత్రిలోని పలు విభాగాలను ఆకస్మిక తనిఖీ చేసి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీసి మరింత మెరుగైన వైద్య సేవలు పేద ప్రజలకు అందించేలా రియో ఆసుపత్రిలోని పలు విభాగాలు పనిచేయాలని వైద్య అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వరేశ్ ఆదేశించారు. శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఓపికగా రియో ఆసుపత్రి నందలి పలు వార్డులను విభాగాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి అడ్మిట్ అయిన రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలపై ఫ్యాన్లు, ఏసీలు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య అంశాలు, వైద్య సిబ్బంది అందుబాటు తదితర అంశాలను పరిశీలించి అక్కడికక్కడే అధికారులకు విధి విధానాలపై సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. మెరుగైన వైద్యం కొరకు వచ్చే పేద రోగులకు వారి సంతృప్తి మేరకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు కలెక్టర్ సూచించారు. ముందుగా క్యాజువాలిటీ ఎమర్జెన్సీ వార్డులో ఐసీయూ బెడ్లు అవసరం మేరకు లేవని గమనించిన కలెక్టర్ వైద్యాధికారులను అడిగి 40 బెడ్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజు పారిశుద్ధ్య కార్మికులు 220 మంది ఉండాల్సి ఉండగా అందులో ఉదయం 120 మందికి గాను 89 మాత్రమే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రియో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు, డిఎంహెచ్ఓ బాలాజీ నాయక్, ఎస్వి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ చంద్రశేఖరన్ తదితరులు పాల్గొన్నారు.